ఓకే. హాయ్ అందరికి. ఈ రోజు రాలో మనకి మన రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు బ్యాక్ స్టేజ్‌లో. అండ్ అంతేకాదు మళ్ళొకసారి జేకబ్ ఫాటో రోమన్ రైన్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అని వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే మనకి రోమన్ రైన్స్ కార్‌లో నుండి దిగొస్తాడన్నమాట. ఆ చాంపియన్‌షిప్‌ని తీసుకొని రింగ్‌లోకొద్దామని చూస్తాడు. బట్ యాడమ్ పియర్స్ ఆపేస్తాడు. యాడమ్ పియర్స్ ఆపేసి సో నీతో మాట్లాడాలి కాంట్రాక్ట్ గురించి అన్నట్టుగా చెప్తాడు రోమన్ రిన్స్‌కి. అయినా సరే రోమన్ రిన్స్ వినిపించుకోడు. అండ్ రింగ్‌లోకి వద్దామనే చూస్తాడు. ఆ గొరిల్లా పొజిషన్ దగ్గర దాకా వెళ్లి ఆగుతాడన్నమాట. యాడమ్ పియర్స్‌తో మాట్లాడుతూ ఉంటాడు. జేకబ్ ఇంకా రాలేదు. సో నువ్వు కొంచెం ఆగాలి, మనం మాట్లాడాలి అన్నట్టుగా యాడమ్ పియర్స్ చెప్తూ ఉంటాడు. అండ్ అంతలోనే సెత్ రాలిన్స్ అక్కడికెళ్తాడు. సెత్ రాలిన్స్ ఎళ్లి రోమన్ రిన్స్ పక్కన నిల్చుంటాడు. సెత్ ఏమంటాడంటే, "నువ్వు నా దారిలో ఉన్నావని" సెత్ రోమన్‌తో అంటాడు. అండ్ దాని తర్వాత రోమన్ రిన్స్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సెత్ రాలిన్స్ రింగ్‌లోకి వచ్చేస్తాడు. అంటే రింగ్ దగ్గరికి రాగానే మన బ్రాన్ బ్రేకర్ వచ్చి అటాక్ చేసేస్తాడు. ఆ థీమ్ సాంగ్ ప్లే అవుతూనే ఉంటది. సెత్ రాలిన్స్ రింగ్ కూడా ఎక్కడు. జస్ట్ అలా రింగ్ సైడ్ వచ్చేస్తాడు. అంతే బ్రాన్ బ్రేకర్ వచ్చి అటాక్ చేసేస్తాడు సెత్ రాలిన్స్ పైన భయంకరంగా. అండ్ లావట్ ఎత్తేస్తాడు ఆ బ్యారిగేడ్స్ పైన. అండ్ మళ్ళీ రింగ్‌లోకి తీసుకెళ్తాడు. రింగ్‌లోకి తీసుకెళ్ళి సాలిడ్ స్పియర్ కొడతాడు సెత్ రాలిన్స్‌కి. అండ్ అప్పుడే అఫీషియల్స్ వచ్చి వేరు చేసేస్తారనమాట. అండ్ దాని తర్వాత జేడీ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ అసలు డిఫరెంట్ అనమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కళ్ళు జడ్జిమెంట్ డే మెంబర్స్ అందరూ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినారు. అటు డామినిక్ మిస్టీరియో, మన రక్వెల్ రోడ్రిగెజ్, లివ్ మోర్గన్ అండ్ రోగ్జెన్ పెరెజ్ కూడా. సో వీళ్ళందరూ డిస్ట్రాక్ట్ చేసినారు. మన ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు. సో దాని వల్లనే ఈ మ్యాచ్‌లో మన ఫిన్ బ్యాలర్ ఓడిపోయిండు. సో ఈ మ్యాచ్‌లో గెలిచింది మన జెడీ మెక్డొనాల్డ్. అండ్ ఫ్యూచర్‌లో రోగ్జెన్ పెరెజ్ ఈళ్ళని బెట్రే చేస్తది. అంటే లివ్ మోర్గన్ పైన అటాక్ చేయొచ్చు. సో తొందరలోనే జరుగుతదన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పెంటా అండ్ జవాన్ ఎవన్స్ వర్సెస్ రూసెవ్ అండ్ ఏథన్ పేజ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఏమవుతుందంటే రిజల్ట్ సో లాస్ట్‌లో కొంచెం చీటింగ్ లాగా జరుగుతది. సో అందుకనే ఈ మ్యాచ్‌లో రూసెవ్ అండ్ ఏథన్ పేజ్ విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మన యాడమ్ పియర్స్ రింగ్‌లోకి వస్తాడనమాట. రింగ్‌లోకి వచ్చి అంటే న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ రాని అంటే సోల్ రుకా వీడియో ప్యాకేజ్ ప్లే చేపిస్తాడు. అండ్ దాని తర్వాత సోల్ రుకాని ఇన్వైట్ చేస్తాడు. సోల్ రుకా థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సోల్ రుకా రింగ్‌లోకి వస్తది. రింగ్‌లోకి వచ్చి ఆ కాంట్రాక్ట్ లెటర్‌ని తీసుకుంటది. అండ్ ఇది చాలా బాగుందన్నట్టుగా మాట్లాడుతది. అంటే ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో రావడం ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి ఒక పెద్ద అచీవ్‌మెంట్. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ గూడా యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారు. అండ్ అప్పుడు ఇక సైన్ చేయబోతూ ఉంటది. అప్పుడే మన బెక్కీ లించ్ ఇంటరప్ట్ చేస్తదన్నమాట. బెక్కీ లించ్ రింగ్‌లోకి వచ్చి మైక్ తీసుకొని మన యాడమ్ పియర్స్‌కి చెప్తది, "నేను నీకోసం చాలా వెతుకుతున్నాను. నువ్వెక్కడ పోయినావు" అన్నట్టుగా బెక్కీ లించ్ యాడమ్ పియర్స్‌ని అంటది. అండ్ ఇక్కడ నేను ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్‌ని అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తది. అండ్ నువ్వేమో లాస్ట్ వీక్ నాకు ఇయో స్కైతో మ్యాచ్ పెట్టినావు. అంటే నేను ఒక మంచి సెలబ్రేషన్ చేసుకోవాల్సి ఉండే. రెస్ల్‌మేనియాలో గెలిచినాను. నాకొక మంచి టైమ్ ఇవ్వాల్సిందే. బట్ నువ్వేంది అంటే ఇయో స్కైతో మ్యాచ్ అఫీషియల్ చేసేసినావు. సో నేను ఒక మంచి రెజ్లర్‌తో ఫైట్ చేద్దామని ఉండే. నువ్వు ఇయో స్కైతో మ్యాచ్ పెట్టేసినావు అన్నట్టుగా యాడమ్ పియర్స్‌ని కోపంగా అడుగుతది. అండ్ దాని తర్వాత సోల్ రుకా ఏమంటదంటే, "నీ పని అయిపోయిందా? సో మాట్లాడడం అయిపోయిందా?" అన్నట్టుగా బెక్కీ లించ్‌ని అడుగుతది. అప్పుడు బెక్కీ లించ్ ఇంకా అయిపోలేదు, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తది. అండ్ ఇక్కడ మ్యాటర్ అంతా నా గురించే. సో ఇదంతా నా పైనే నడుస్తుంది అన్నట్టుగా బెక్కీ లించ్ అంటది. అండ్ అప్పుడు సోల్ రుకా ఏమంటదంటే, "నీ గురించా? ఇదంతా నీ వల్ల నడుస్తుందా? అంత లేదు" అన్నట్టుగా సోల్ రుకా చెప్తది. అండ్ అంతలోనే ఒక పెద్ద వర్డ్ చెప్పేస్తది. అంటే తిడతదన్నమాట బెక్కీ లించ్‌ని. చాలా అంటే చాలా భయంకరంగా తిడతది. సో అప్పుడిక బెక్కీ లించ్ షాక్ అయిపోయి యాడమ్ పియర్స్‌ని అడుగుతది, "ఇలా నువ్వే మాట్లాడిపిచ్చినావు గదా సోల్ రుకాతో. ఇదంతా నువ్వే చేస్తున్నావు" అన్నట్టుగా బెక్కీ లించ్ యాడమ్ పియర్స్‌ని బ్లేమ్ చేస్తది. అండ్ అప్పుడు సోల్ రుకా ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తది. సైన్ చేసి, "నువ్వు ఇంకొకసారి నాకు ఇలా ఇంటరప్ట్ చేసినావనుకో, నిన్ను కుమ్మేస్తాను. అంటే నీ బాడీలో నుండి ఆత్మని తీసేస్తాను. సోల్ స్నాచర్ కనెక్ట్ చేస్తానన్నట్టుగా" ఈ టైప్‌లో ఒక వార్నింగ్ ఇచ్చేస్తది. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తది. బెక్కీ లించ్‌కి కోపం వచ్చి అటాక్ చేయబోతూ ఉంటది. అటాక్ చేసే టైంలో యాడమ్ పియర్స్‌కి దెబ్బ తగులుతది. సో అప్పుడు యాడమ్ పియర్స్ ఫుల్ కోపంలో ఉంటాడు. అండ్ అప్పుడు ఇక మెల్లగా కంట్రోల్ చేస్తదన్నమాట బెక్కీ లించ్. "అరే సారీ, నీ పైన అటాక్ చేయాలనుకోలేదు. ఆమె పైన అటాక్ చేయాలనుకున్నాను. సో అది నీకు అనుకోకుండా తగిలిపోయింది" అన్నట్టుగా బెక్కీ లించ్ అంటే కన్విన్స్ చేస్తది. బట్ అయినా సరే యాడమ్ పియర్స్ వినిపించుకోడు. కోపంలో
బెక్కీ లించ్ పైన అరుస్తూ రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతాడన్నమాట. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఫుల్ షాక్‌లో ఉంటుంది. అదే టైంలో సోల్ రుకా సోల్ స్నాచర్ కనెక్ట్ చేస్తది బెక్కీ లించ్‌కి. సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అండ్ బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ జో హెన్రీ కన్సర్ జూనియర్‌కి దొరికింది లాస్ట్ వీక్‌లో లాగా. సో మన జో హెన్రీ లోగన్ పాల్‌ని టార్గెట్ చేస్తాడు. సో లోగన్ పాల్ అంటే ఈ కంపెనీ నుండి తీసేయాలి అన్నట్టుగా, ఫైర్ చేయాలి అన్నట్టుగా జో హెన్రీ పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మన లోగన్ పాల్ వచ్చేస్తాడన్నమాట. లోగన్ పాల్ ఏమంటాడంటే, సో నువ్వే కాదు ఈ కంపెనీ నుండి నన్ను ఎవ్వరు తీసేయలేరు. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి సోల్‌ని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌ని అన్నట్టుగా లోగన్ పాల్ చెప్తాడన్నమాట. సో దాని తర్వాత ఆస్టిన్ థియరీ వర్సెస్ జో హెన్రీ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతది. సో ఈ మ్యాచ్‌లో అంటే లోగన్ పాల్ వచ్చి అటాక్ చేసేస్తాడు జో హెన్రీ పైన. మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. సో డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా ఈ మ్యాచ్‌లో జో హెన్రీ గెలుస్తాడు. అండ్ దాని తర్వాత ఇక మళ్ళీ అటాక్ చేస్తూనే ఉంటారు. లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ కలిసి అటాక్ చేస్తూ ఉంటాడు జో హెన్రీ పైన. అండ్ అప్పుడే స్ట్రీట్ ప్రాఫిట్స్ వస్తారు. సో స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటారు. మన లోగన్ పాల్ పైన, ఆస్టిన్ థియరీ పైన. అప్పుడు బ్రాన్ బ్రేకర్ వచ్చి స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ జర్మన్ సూప్లెక్స్ కూడా కొడతాడు. అండ్ అంతలోనే మళ్ళీ సెత్ రాలిన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు. సో బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడు, కుమ్మేస్తాడు. అండ్ ఫైనల్గా కరప్ట్ స్టాంప్ ఇవ్వబోతూ ఉంటాడు మన బ్రాన్ బ్రేకర్కి సెత్ రాలిన్స్. అదే టైంలో స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ ఆస్టిన్ థియరీ, అటు మన లోగన్ పాల్ రింగ్ బయట ఉంటారు. సో మాంటెస్ ఫోర్డ్ ఒకేసారి రింగ్లోకి వచ్చి సెత్ రాలిన్స్ పైనుండి వాళ్ళ పైన దూకేస్తాడు. సో సెత్ రాలిన్స్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో అదే టైంలో బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్కి స్పియర్ ఇచ్చేస్తాడు. సో మళ్ళీ ఇక్కడ అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ బ్రేకర్దే ఉంటుంది అనమాట. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఓబా ఫేమి రింగ్లోకి వస్తాడనమాట. సో టైం వచ్చేసింది ఓపెన్ ఛాలెంజ్కి అన్నట్టుగా చెప్తాడు. సో అప్పుడు మన అకిరా తోజావా అంటే ఆల్ఫా అకాడమీ టీమ్ మెంబర్స్ వస్తారు. సో స్టార్టింగ్లో అకిరా తోజావా ఫైట్ చేస్తాడని అనుకుంటాం, ఎందుకంటే అకిరా తోజావానే రింగ్లోకి వస్తాడు ఓబా ఫేమితో ఫైట్ చేయడానికి. ఓబా ఫేమి ముందుకు రాగానే అకిరా తోజావా భయపడి బయటకు వెళ్ళిపోతాడు అనమాట. నువ్వే ఫైట్ చేయని ఓటీస్కి చెప్తాడు. ఓటీస్ రింగ్లోకి వస్తాడు. ఓటీస్ వర్సెస్ ఓబా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. సో తెలిసిందే కదా ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. సో తొందరగానే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో ఓబా ఫేమియే విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. ఎల్ గ్రాండే అమెరికానోస్ వర్సెస్ ఓజీ ఎల్ గ్రాండే అమెరికానోస్ మధ్య. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానోసే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ సైనింగ్ జోన్కి దొరికింది మన రోమన్ రైన్స్ అండ్ జేకబ్ ఫాటో మధ్యలో. సో యాడమ్ పియర్స్ రింగ్లోకి వస్తాడనమాట. రోమన్ రైన్స్ని ఇన్వైట్ చేస్తాడు. రోమన్ రైన్స్ వస్తాడు. అండ్ దాని తర్వాత జేకబ్ ఫాటో కూడా వస్తాడు. సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇక అఫీషియల్ చేసేయండి, కాంట్రాక్ట్ పైన సైన్ చేసేయండి అన్నట్టుగా మన యాడమ్ పియర్స్ చెప్తాడు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ ఎక్నాలెడ్జ్ మీ అని ఫ్యాన్స్ని అడుగుతాడు అనమాట, ఎక్నాలెడ్జ్ చేయమని. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు, ఓటీసీ ఓటీసీ అని చాంట్ చేస్తారు. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ చెప్తాడు ఫాటోకి, విన్నావా ఫాటో, ఆ సౌండ్ వినబడుతుందా నీకు? సో ఆ సౌండ్ బట్టి నీకు అర్థం అవ్వాలి ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారో. సో నువ్వు 12 ఏళ్ల క్రితం అంటే ఇండిపెండెన్స్లో కష్టపడుతుండేవాడివి, అండ్ నేను 12 ఏళ్లకు పైగా ఇక్కడ నడిపిస్తున్నాను, ఈ కంపెనీని నడిపిస్తున్నాను అన్నట్టుగా రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అంతేకాదు, నేనే సోలో సికోవని ఈ బిజినెస్లోకి తీసుకొచ్చినాను, డబ్ల్యూడబ్ల్యూలోకి తీసుకొచ్చింది నేనే, నా వల్లనే సోలో సికోవ ఇక్కడికి వచ్చిండు. అండ్ సోలో సికోవ వల్లనే నువ్వు ఇక్కడికి వచ్చినావు. దీనికి అంత కారణం ఎవరు? నేను. సో నా వల్లనే సోలో వచ్చిండు అండ్ సోలో నిన్ను తీసుకొచ్చిండు. సో దానికి అంతటికి కారణం నేను, నా వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు. అండ్ నువ్వు లాస్ట్ వీక్ నా పైన టోంగన్ డెత్ గ్రిప్ యూజ్ చేసినావు. సో నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా రోమన్ రైన్స్ జేకబ్ ఫాటోకి చెప్తాడు. సో నువ్వు నన్ను చాలా డిస్రెస్పెక్ట్ చేసినావు. సో నువ్వు ఆ మూవ్ని యూజ్ చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా రోమన్ రైన్స్ జేకబ్ ఫాటోని అంటాడు. అండ్ అప్పుడు మన జేకబ్ ఫాటో ఏమంటాడంటే, సో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. సో నేను ఇప్పుడు మొత్తం నిరాశ పడిపోయినాను. సో నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ నిరాశ పడిపోయినాను. నేను ప్రపంచానికి మొత్తంగా వ్యతిరేకంగా ఉన్నాను, ఆపోజిట్గా ఉన్నాను. అండ్ నాకు కావాల్సింది నేను సంపాదించుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్. సో నాకు అది కావాలి. నా ఫ్యామిలీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, నాకు కావాల్సిన దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అండ్ నాకు వేరే మార్గం కూడా లేదు. సో నేను కంపల్సరీ ఆ ఛాంపియన్షిప్ని గెలవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి అన్నట్టుగా మన జేకబ్ ఫాటో రోమన్ రైన్స్కి చెప్తాడు. అండ్ బ్లడ్ లైన్
ఈ కంపెనీలో ఎంత మనీ సంపాదించిందో అంత మనీని నేను సంపాదించుకుంటాను. సో, ఆ మనీని మొత్తం నేను ఎర్న్ చేస్తాను. అండ్ నాకు వేరే చాయిస్ లేదు అన్నట్టుగా రోమన్ రీన్స్‌కి జేకబ్ ఫాటో చెప్తాడు. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ ఏమంటాడంటే, సో, ఇక ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు. సో, చూడు జేకబ్, నువ్వు ఒక 7 కిడ్స్ కోసం వరీ అవుతున్నావు. సో, నేనిక్కడ చాలా మంది కిడ్స్ కోసం వరీ అవుతున్నాను. అండ్ నువ్వు నీ కిడ్స్‌ని అంటే నీ పిల్లల్ని మంచి స్కూల్‌లో జాయిన్ చేపించడానికి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వరీ అవుతున్నావు. కానీ నేను నెక్స్ట్ జనరేషన్స్‌ని అంటే రెడీ చేయడానికి వరీ అవుతున్నాను, కష్టపడుతున్నాను అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ నువ్వు ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నావు. బట్ నేను చాలా ఇళ్ళను కొనేసినాను అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు. అండ్ ఈ బ్లడ్ లైన్‌లో మనందరం ఈక్వల్. సో, మన ఫ్యామిలీలో మనందరం సమానంగానే ఉంటాం. మన ఫ్యామిలీలో అందరూ ఈక్వలే. కానీ ఈ రింగ్‌లోకొచ్చేసరికి నువ్వు నా కిందనే అన్నట్టుగా జేకబ్ ఫాటోని రోమన్ రీన్స్ అంటాడు. అండ్ దాంతో జేకబ్‌కి కోపమొచ్చేస్తది. ఆ కోపంలో ఆ ఫినిషర్ ఇచ్చేస్తాడు. అంటే ఆ సబ్మిషన్ మూవ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. టోంగన్ డెత్ గ్రిప్‌లో పెడతాడన్నమాట రోమన్ రీన్స్‌ని. తప్పించుకుంటాడు రోమన్ రీన్స్. రోమన్ రీన్స్ తప్పించుకొని జేకబ్ పైన అటాక్ చేస్తాడు. అయినా సరే మన జేకబ్ ఫాటో మళ్ళీ అదే సబ్మిషన్‌ని యూజ్ చేస్తాడు సూపర్‌మ్యాన్ పంచ్ కొట్టేటప్పుడు. సో, సేమ్ మళ్ళీ టోంగన్ డెత్ గ్రిప్ ఇచ్చేస్తాడు. అండ్ మళ్ళీ రోమన్ రీన్స్ తప్పించుకుందామని చూస్తాడు. బట్ నో యూజ్. అదే మూవ్‌లో లాబట్టి ఆ టేబుల్ పైన పడేస్తాడు రోమన్ రీన్స్‌ని జేకబ్ ఫాటో. అండ్ దాని తర్వాత జేకబ్ ఫాటో ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసేస్తాడు. సైన్ అప్పుడు ఫ్యాన్స్ ఫాటోకి చాంట్ చేస్తారనమాట. సో, ఇక్కడే ఈరోజు అయిపోయిందనమాట. సో, కొన్ని రోజుల నుండి వీడియోస్ రాలేదు. సో, ఇప్పటి నుండి కంటిన్యూగా వస్తాయి. అండ్ ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నేను అంత బిజీగా ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను కొన్ని కొన్ని అప్డేట్స్. సో, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో, వాటన్నిటిని మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను.